హాయ్ అండి. చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది స్టైల్లో పెట్టుకుంటే. నేనైతే ముందు చిన్న పీసులు చికెన్ బాగా వేయించుకున్నానండి. అంతా వేయించుకునే తీసేసిన తర్వాత ఇందులో అయితే మసాలా వేసా. ఏం మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, మిరియాలు బాగా పేస్ట్ చేసి వేసానండి. బాగుంటుంది. తర్వాత చికెన్ మసాలా పొడి వేసాను. ఇంకా వేరేది ఏమీ వేయలేదండి. బాగా ఇదంతా ఎగిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలండి. చిటికెడు పసుపు మీ ఇష్టం. నేనైతే ఇది బాగా ఎగిన తర్వాత అందులో 2 స్పూన్లు సాల్టు, 4 స్పూన్లు కారం వేసుకున్నానండి. దాన్ని కూడా బాగా వేయించుకున్న తర్వాత మనం చికెన్ తీసుకున్నాం కదా పక్కన, ఆ చికెన్ కూడా అందులో వేయాలండి. అప్పుడు పచ్చడి టేస్ట్ వచ్చిద్దండి. నేనైతే మొత్తం వేసిన తర్వాత అది పక్కకు పెట్టుకోవాలి. వేగనివ్వాలి. స్టవ్ అయితే ఆపేసుకోండి. బాగా వేగనిచ్చిన తర్వాత అది పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు తీసుకుని పిండండి. అది నిమ్మకాయ, కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ తగిలేసరికి భలే టేస్ట్ వచ్చిద్దండి చికెన్ అయితే. అది మనం రోజు పిల్లలు చికెన్ కావాలని ఏడ్చే పిల్లలకు ఒక ముక్క వేసి తినిపించవచ్చండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. మీరు కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను వాళ్ళకి ఫ్రీగా పంపిస్తాను.